మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఆయన భార్య భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మనోజ్ మౌనిక దంపతులు జనసేనలో చేరుతున్నారని చర్చ జరుగుతుంది. ఆళ్లగడ్డలోని మౌనిక తల్లి మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 1000 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని మనోజ్ దంపతులు నిర్ణయించారు. భూమా ఘాట్లో రాజకీయ అరంగేట్రంపై మనోజ్ దంపతులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంచు మనోజ్కు ఆయన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణుతో విభేదాలు పోడచూపాయి. అయితే దీంతో మనోజ్ను ఇంట్లో నుంచి బయటకు పంపారు. మౌనిక అక్క భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మనోజ్ మౌనిక జనసేనలో చేరుతూ ఉండటం పొలిటికల్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మౌనిక నంద్యాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగాలని ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ యొక్క పొలిటికల్ చర్చకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. అయితే భూమా కుటుంబం ఏపీ రాజకీయాల్లో ప్రతి అంశంలోనూ ఏదో ఒక తనదైన ముద్ర వేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్, అలాగే భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికా రెడ్డి, అంటే భూమా దంపతుల సంతానంగా ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా, అరంగేట్రం చేస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే దివంగత శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ఆళ్లగడ్డకు వస్తున్న సందర్భం కనపడుతుంది. మొత్తంగా కూడా ఒకవైపు మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఇప్పటికే మీడియాలో ప్రధానాంశంగా మారినటువంటి మంచు ఫ్యామిలీ మరొకసారి పొలిటికల్ తెర మీద కూడా మంచు మనోజ్ రూపంలో వచ్చేందుకు ఈ యొక్క రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆళ్లగడ్డ రాజకీయాలు భూమా కుటుంబంలో పెను సంచలనాన్ని సృష్టించిన అంశం మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే భూమా కుటుంబంలో పొలిటికల్ గా అనేక ఒడిదొడుకులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క భూమా మౌనికా రెడ్డి మనోజ్ల వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకవైపు మనోజ్ మరియు మౌనికా రెడ్డి ఇద్దరు కూడా ఇటు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోపోతున్నారు అన్న వార్తలు అత్యంత కీలకంగా మనం భావించవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కుదుపుగా చూడొచ్చు. అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబంలో మూడు రకాలుగా చీలిపోయిన పరిస్థితి. ఒకవైపు భూమా అఖిలప్రియ ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండడం, గతంలో మంత్రిగా కూడా చేసిన పరిస్థితి. అదే కుటుంబం నుంచి భూమా కిషోర్ రెడ్డి ఇప్పటికి వైసీపీలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు మౌనికా రెడ్డి మనోజ్ ఇద్దరు కలిసి జనసేనలోకి వెళ్తారు అన్న వార్తలు మాత్రం పెను సంచలనాన్ని క్రియేట్ చేయొచ్చు. పొలిటికల్ స్క్రీన్ మీద ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ అంశంలోనే ఆళ్లగడ్డలో కూడా హల్చల్ చేయడానికి పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ తో ఆళ్లగడ్డకు చేరుకొని అక్కడ ఈ యొక్క రాజకీయ ప్రకటన చేసేందుకు మొత్తం రంగం సిద్ధమైనట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. చూడాలి అసలు ఈ యొక్క ఆళ్లగడ్డలో ఈ రోజు జరగబోయేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ పొలిటికల్ గా భూమా కుటుంబంలో ఎటువైపు అడుగులు పడతాయి అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు భూమా మౌనికా రెడ్డి మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అటు రెండు కుటుంబాలు కూడా వారి వివాహాన్ని అంగీకరించలేదన్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాజకీయ అరంగేట్రం చేయడం, ఆళ్లగడ్డలో ఉన్నటువంటి ప్రజలకు తాను కూడా అండగా ఉంటాను, భూమా వారసురాలిగా తనకు ఆ హక్కు ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ యొక్క భూమా మౌనికా రెడ్డి మనోజులు ఇద్దరు కూడా రాజకీయ రంగ ప్రవేశానికి రావటం అన్నది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. అయితే గతంలో భూమా నాగిరెడ్డి అలాగే శోభా నాగిరెడ్డి ఇద్దరు కూడా రాజకీయంగా ఏం చేసినా కూడా అదొక సంచలనంగా ఉండేది. ఆ ప్రాంతంలో అందరికీ కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ అండగా ఉన్న పరిస్థితి. ఆ తర్వాత తల్లిదండ్రులు మరణించిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి భూమా అఖిలప్రియ కూడా తన వర్గాన్ని కాపాడుకుంటూనే రాజకీయ ఎత్తుగడలు వేస్తూ తనదైన ముద్రను వేసిన పరిస్థితి. అయితే జగద్విఖ్యాత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భూమా అఖిలప్రియ సోదరుడు, అతను కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. మొన్నటి వరకు జరిగిన విజయపాలడేరి రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో కూడా ఇది ఆయన తెర మీదకి వచ్చారు. అయితే ఇప్పుడు భూమా మౌనికా రెడ్డి ఈ యొక్క జనసేనలో చేరటం, మంచు మనోజ్ను వెంట పెట్టుకుని ఆళ్లగడ్డకు రావడం అన్నది ఈ రోజు అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.